హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ కంటెంట్స్. మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నా. హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్ షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీకెండ్ బాగా ఎంజాయ్ చేశారా? నేను ఈ వ్లాగ్ ఏ రోజు పెడతాను, మేబీ ట్యూస్డే పెట్టొచ్చేమో. మీ పాటికి వీకెండ్ అయిపోద్ది, పిల్లలు స్కూల్కి వెళ్ళడం కూడా అయిపోయి ఉంటుంది. అవునా? ఇప్పుడు టైం వచ్చేసరికి 12:05 అయితే అయింది. ఇప్పుడు టైం అయితే 8:30 అయిందండి. ఇంకిప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకుందాము. కుకింగ్ అయితే ఈరోజు వచ్చేసరికి నేను అరటికాయ ఫ్రై చేస్తున్నాను. అలాగే అరటికాయలు అయితే ఇలా సన్నగా చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్నాను అనమాట. అలాగే నేను అరటికాయ ఫ్రైలోకి ఆనియన్స్ తెచ్చుకుందామని చెప్పి బాల్కనీలోకి అయితే వెళ్తున్నాను. బాల్కనీలోనే పెడతానండి నేను ఆనియన్స్ కానీ గార్లిక్ కానీ. ఈరోజు మా కుకింగ్ రెసిపీస్ ఏంటంటే అరటికాయ ఫ్రై, అలాగే సొరకాయ ఉంటుంది కదా, ఆనపకాయ రోటి పచ్చడి, తరువాత దోసకాయ పప్పు అనమాట. ఇవి మా కుకింగ్ రెసిపీస్. మార్నింగ్ నేను ఫస్ట్ అయితే కుకింగ్తో స్టార్ట్ చేస్తున్నాను. అలాగే మీ డేని ఎలా స్పెండ్ చేశారు అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజైతే నేను నా బ్యాంగిల్స్ కలెక్షన్ అని ఒక వీడియో చేశానండి. ఆ వీడియో ఆల్రెడీ పబ్లిష్ చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక తప్పకుండా పైన ఐ కార్డ్లో ఇస్తాను, లేదంటే లాస్ట్లో ఎండ్ కార్డ్లో కూడా యాడ్ చేస్తానండి. నా ఛానల్లో ఆ వీడియోస్ అయితే ఉన్నాయి. తప్పకుండా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. అక్కడ స్టవ్ పైన ఒక పక్క జావ పెట్టాను, ఇంకో పక్క వచ్చేసరికి పప్పు అయితే పెట్టాను. చెప్పాను కదా, దోసకాయ పప్పు అయితే చేస్తున్నాను. సొరకాయ అయితే పీల్ చేశానండి. పీల్ చేస్తే అసలు తొక్క రావట్లేదు అనమాట, చాలా మందంగా ఉంది. సో అందుకని నేనైతే ఇలా కట్ చేసేసుకుంటున్నాను చాక్తో. అండ్ దెన్ చిన్న ముక్కలుగా రఫ్గా చాప్ చేసేసుకుంటాను. రఫ్గా ఇలా చాప్ చేసేసుకుంటున్నానండి. నేను కొంచెం మార్నింగ్ ఎర్లీగానే లంచ్ ప్రిపరేషన్ అనేవి స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఇంకా పప్పు తాలింపు వేసేసిన తర్వాత డిష్ అవుట్ అయితే చేసేసుకుంటున్నాను. పప్పు డిష్ అవుట్ చేసేస్తున్నాను. అలాగే సైమిల్టేనియస్గా నేను అరటికాయ ఫ్రై కూడా చేసేసానండి. ఫస్ట్ అయితే అరటికాయ ఫ్రై చేసేసాను. ఈ రసం వచ్చేసరికి టమాటా మిరియాల పొడి వేసి ప్రిపేర్ చేశానండి. నెక్స్ట్ ఇక్కడ సొరకాయ పచ్చడి అయితే మగ్గుతూ ఉందన్నమాట. సొరకాయ కొంచెం బడిలినట్టు అయితే అయిందనమాట. సో అందుకని మగ్గడానికైతే కాస్త టైం పట్టింది. టమాటా, ఎండుమిర్చి, సొరకాయ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర వేసాను. కొంచెం నువ్వులు, ధనియాలు, చింతపండు వేసి బాగా ఫ్రై చేసేసాను. మా హస్బెండ్కి ఇక్కడ రసం, పప్పు, అలాగే ఫ్రై కూడా పెట్టేశాను. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి నేను దోశ కోసం సోక్ చేసి పెట్టుకున్నాను. బాగా వాష్ చేసేసుకొని దోశ కోసం అయితే ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ దెన్ పక్కన వచ్చేసరికి కార్న్ఫ్లేక్స్ అండి. ఈ కార్న్ఫ్లేక్స్ వచ్చేసరికి ఆ నెక్స్ట్ డే కిట్టి ఉందండి. నెక్స్ట్ వీడియో అయితే అదే రాబోతుంది. ఇక్కడ నేనైతే ఛాయ్ పెట్టుకున్నానండి. ఛాయ్ పెట్టేసి మా అత్తమ్మ గారికి ఇస్తున్నాను అనమాట. నేనైతే ఆల్రెడీ ఛాయ్ తాగేశాను. చెప్పాను కదా, బ్యాంగిల్స్ కలెక్షన్ చేశాను అని చెప్పి వీడియో. సో ఆ వీడియో కోసం అయితే ఇక్కడ నేను అరేంజ్ చేసుకుంటున్నాను. ఆ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. నా దగ్గర అంత ఎక్కువ బ్యాంగిల్ కలెక్షన్ అయితే ఏమీ ఉండదు. ఉన్న వాటి వరకు మాత్రం మీ అందరితో షేర్ చేసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బ్యాంగిల్స్ కలెక్షన్ షూట్ వీడియో అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి అయితే ఇక్కడ లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. పప్పు, అరటికాయ ఫ్రై, తెల్లన్నం, సొరకాయ రోటి పచ్చడి, స్నాక్స్ కోసం ఫ్రూట్స్ పెట్టాను. అండ్ దెన్ బాక్స్ అయితే కట్టేసాను. నెక్స్ట్ కట్ చేస్తే నేను
12:30 నుంచి 1:30 వరకు హాయిగా నిద్రపోయానండి. 1:30 1:45 అంటే 1:45 ఆ టైం అయిన తర్వాత మేమైతే ఇక్కడ లంచ్ చేస్తున్నాము. యాక్చువల్గా నేను ఎందుకు డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అంటే, డ్రెస్ చేంజ్ చేసుకొని నైటీ వేసేసుకున్నాను అంటే ఆ డ్రెస్ అంత కంఫర్ట్గా లేదు. ఇంకా నేనైతే ఇక్కడ అందరికీ అన్నం వడ్డిచ్చేస్తున్నాను. ఆల్రెడీ చూసారు కదా, పెరుగు అయితే నేను ఫ్రెష్గా తోడు పెడతానండి. అంటే మార్నింగే తోడు పెడతాను. 8 ఆ టైంకి అయితే నేను తోడు పెడతాను. మంచిగా మేము లంచ్ చేసే టైంకి 1:30 2కి ఆ టైంకి అయితే మంచిగా తోడుకుంటుంది. ఎంత వింటర్ సీజన్ అయినా కూడా నేను మార్నింగే పెరుగు తోడు పెడతాను. ఇక్కడ డబ్బాలు అవి వాష్ చేసుకున్నానండి. ఈ గాజు డబ్బా వచ్చేసరికి షుగర్దండి. ఈ పక్కది పప్పులు అవి స్టోర్ చేసుకుంటాం కదా, ఆ డబ్బా. నేనైతే రీఫిల్ చేసుకుంటున్నాను. డబ్బాలో షుగర్ వేసుకున్నాను. ఆ డబ్బాలో వచ్చేసరికి కార్న్ఫ్లేక్స్ వేసుకున్నాను. రీఫిల్ చేసేసుకున్న తర్వాత యథావిధిగా సేమ్ ప్లేసెస్లో అయితే పెట్టేస్తాను. నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నానండి. ఎందుకంటే ఆ డ్రెస్ హ్యాండ్స్ కొంచెం టైట్గా ఉన్నాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఆ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. నా డ్రెస్ చూసి ఇది మళ్ళీ ఇంకొక రోజు బ్లాగ్ అని అనుకోకండి. ఆఫ్టర్నూన్ అయింది. ఇప్పుడు టైం అయితే 2:15 అయితే అయిందనమాట. అందరూ లంచ్ చేసేసారా? లంచ్ చేసేస్తే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీరు ఏం కుక్ చేసుకున్నారో. మేమైతే ఈరోజు సొరకాయ పచ్చడి చేసుకున్నాము. సొరకాయ పచ్చడి, అరటికాయ ఫ్రై అండ్ దెన్ దోసకాయ టమాటా పప్పు అనమాట. మధ్యాహ్నం రెసిపీస్ అవి అయితే ఇవన్నమాట. నైట్ వరకు అంటే ఈవినింగ్ వరకు నేను బ్లాగ్ తీస్తే కనుక తప్పకుండా ఈవినింగ్ ఏం కుక్ చేస్తున్నాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. అలాగే నా బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీరు డేని ఎలా స్పెండ్ చేస్తారు, ఎలా టైంపాస్ చేస్తారు, అలాగే మీ హ్యాబిట్స్ ఏంటి అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నేనైతే బ్లాగ్స్ అవి చూస్తూ ఉంటాను. తర్వాత క్లీనింగ్ అండి. క్లీనింగ్ అన్నా ఆర్గనైజింగ్ అన్నా చాలా ఇష్టం నాకైతే. నా డెకార్ అన్నా కూడా చాలా ఇష్టం. డెకార్ కూడా చేసుకుని ఉంటాయి ఇంట్లో. మీరు బ్లాగ్స్లో చూస్తూనే ఉంటుంటారు. స్పెసిఫిక్గా అంటే చూద్దాం, స్పెసిఫిక్గా చేద్దామని అయితే అనుకుంటున్నాను. మా ఇంట్లో డెకార్ ఏంటి అనేది తప్పకుండా ట్రై చేస్తానండి. అన్నీ ఉంటాయి అన్నమాట. మా ఇంట్లో హ్యాంగింగ్స్ ఉంటాయి, అలాగే శిల్పారామంలో కొనుక్కునే డెకార్ పీసెస్ ఉంటాయి. తర్వాత ఇంకా ఏమేమి ఉంటాయి అనేది తప్పకుండా నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను మీ అందరితో. అలాగే డేని ఎలా స్పెండ్ చేస్తున్నారో మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నేను దోసపిండి ప్రిపేర్ చేద్దామని మార్నింగ్ బియ్యం, పప్పు, మినప్పప్పు ఉంటుంది కదా, 1:2 రేషియోలో తీసుకున్నానండి. ఈసారి ఒక 1/2 స్పూన్ మెంతులు అయితే వేసాను చూద్దామని. నాకు అసలు ఎప్పుడు నార్మల్గా పప్పు బియ్యం సోక్ చేసి పెట్టేయడమే అలవాటు. ఎప్పుడు ఏది వేయనండి. ఈ 10 ఇయర్స్లో ఎప్పుడు కూడా నేను ఏమి వేసి ఈసారి మాత్రం మెంతులు వేసాను. కనిపిస్తున్నాయా? ఇదిగోండి మెంతులు అయితే వేసాను అనమాట. మెంతులు వేసి నానబెట్టాను. చూడాలి అంటే మెంతులు వేస్తే కలర్ మంచి కలర్లో వస్తాయి, క్రిస్పీగా వస్తాయి అని అంటారు కదా. మామూలుగానే నేను దోశలు చాలా క్రిస్పీగా కాలుస్తాను అనుకోండి, పేపర్ దోశలా వేస్తాను. చూడాలి. నార్మల్ బియ్యంతోనే నేను సోక్ చేసి పెట్టేశానండి. ఈసారి నేను రేషన్ బియ్యం ఏం కాదు, మామూలుగా అన్నం తింటాం కదా, అన్నం తినే బియ్యమే అనమాట. ఇవైతే మనం ఇంట్లో రోజు అన్నం వండుకుంటాం కదా, వండుకునే బియ్యమే అనమాట. పూర్తి సరి ఈ విధముగా ఎందరో దేవతలు కష్టాలు రథాలు సిద్ధం చేసుకున్నారు. అమ్మవారి రథం కూడా సిద్ధమైంది. చక్రరాజా మళ్ళీ ఇంకా నైటీ చేంజ్ చేసుకొని డ్రెస్ అయితే వేసుకున్నాను. ఆల్రెడీ మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. మరి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.